కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో 5 గ్రామాలను టీడీపీ నేత కేవీఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత సుబ్బారెడ్డి దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా కర్నూలు సమీపంలోని లక్ష్మీపురంలో ఎన్నో సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తనయుడు జనార్దన్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు P4 కార్యక్రమాన్ని కేవీ సుబ్బారెడ్డి అమలు చేయడం సంతోషంగా ఉందని జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కర్నూలు 28వ వార్డు ఊరివాకిలి సమీపంలో గల ఆంజనేయ స్వామి టెంపుల్లో కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది 2005వ సంవత్సరంలో. కానీ అది అసంపూర్తిగా మిగిలిపోయింది. ఫ్లోరింగ్ కానీ, సీలింగ్ కానీ, కరెంట్, ఎలక్ట్రిసిటీ ఏదీ లేదు. దాని గురించి మా నాన్నగారు P4 మార్గదర్శిగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న P4 కార్యక్రమంలో భాగంగా ఈ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మించాలని అధికారులు నాన్నగారిని కోరడం జరిగింది. వెంటనే దీనికి ఒప్పుకొని ఈ నిర్మాణం చేపట్టడానికి ముందుకొచ్చాము. లక్ష్మీపురంలో ఆంజనేయ స్వామి ప్రాంగణం నందు ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ 2005లో యాక్చువల్గా ప్రారంభమైంది. కానీ చాలా అసంపూర్ణంగా ఉంది. వాకిళ్ళు కానీ లేదా రూములు కానీ ఎలాంటి వస్తువులు లేవు. గత నెల రోజుల క్రితం నన్ను అప్రోచ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి P4 కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపురం గ్రామాన్ని దత్తత తీసుకోమని, అందులో భాగంగా ఈ కమ్యూనిటీ హాల్ను డెవలప్ చేయమని కోరారు. వెంటనే నేను అంగీకరించాను. కాబట్టి వర్కర్స్ ప్రాబ్లం వల్ల కాస్త డిలే అయింది. మరి ఈరోజే పని కూడా ప్రారంభమవుతుంది. దీన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసి వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం అయినా చేపట్టేట్లుగా చేస్తారు.